అలవైకుంఠం నుంచి ఇలా భూలోక వైకుంఠానికి విచ్చేసిన లక్ష్మీపతి ఆ పురుషోత్తముడు. 7 కొండలవాడు, అడుగడుగు దండాలవాడు, వడ్డికాసులవాడు, తిరునామాల తిరుమల గిరివాసుడు. కలియుగంలో కొలిచిన భక్తుల కొంగు బంగారమై భక్తుల్ని సదా కాపాడే భక్తవత్సలుడు, సన్మంగళకారుడు, సమ్మోహన రూపుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, భూమిపై అనేక దివ్యధామాల్లో కొలువై భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే శ్రీహరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిగా నంద్యాలలో కొలువై భక్తుల చేత నీరాజనాలు అందుకుంటున్నాడు. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ దివ్యధామాన్ని కనులారా దర్శించి తరిద్దాం రండి. స్మరణాత్ సర్వపాపజ్ఞం సప్తనాదిష్ట వర్షిణం దర్శనాన్ముక్తిదం చేసం శ్రీనివాసం భజే అంటారు. వెంకటేశ్వర స్వామి వారిని మనసా వాచా కర్మణ స్మరిస్తే చాలు, ఇట్టే సమస్త పాపాలు నశిస్తాయి. కొండంత దేవుడిని నోరారా కీర్తిస్తే చాలు, కోరిన కోరికలన్నీ తీరుతాయి. ఆ దేవాది దేవుడిని కన్నులారా దర్శించినంత మాత్రాన ముక్తి కలుగుతోంది, మోక్షం సిద్ధిస్తోంది. అంతటి మహిమాన్వితమైన శ్రీనివాసుడిని నిత్యం భజిస్తే ఇహపరంలో శోక దుఃఖ వికారాలు ఉండవని పండితులు చెప్తారు. అంతటి విశిష్టమైన శ్రీనివాసుడి దర్శనార్థం తిరుమల వెళ్ళలేని భక్తుల కోసం జిల్లా కేంద్రమైన నంద్యాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నెలకొల్పారు. ఈ ఆలయం నిత్యం గోవిందనామ స్మరణలతో అలవైకుంఠంలా భాసిల్లుతోంది. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సప్తగిరులపై స్వయం వ్యక్తంగా వెలిశాడు. అయితే తన దరికి చేరలేని భక్తుల కోసం తానే స్వయంగా వెళ్లే పావనమూర్తి శ్రీనివాసుడు మరెన్నో పుణ్యధామాలలో స్వయం వ్యక్తంగా ప్రతిష్ఠిత మూర్తిగా కొలువై భక్తకోటిని అనుగ్రహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే నంద్యాలలో 2004వ సంవత్సరం నృసింహ జయంతి నాడు ఆలయ ఆవిష్కరణోత్సవం వైభవంగా జరిగింది. ఈ ఆలయంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు ప్రతిష్ఠిత మూర్తిగా భక్తానుగ్రహ ప్రదాయకుడిగా అలరారుతున్నాడు. ఆలయ ముఖమండపంలో ఇరువైపులా దశావతార మూర్తుల దివ్య ప్రతిమలు ఆవిష్కృతమై భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతున్నాయి.
అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణాగతిన వేడుకున్న భక్తులను వెన్నంటే కాపాడే కలియుగ దైవం శ్రీనివాసుడు. కలౌ వెంకటనాయకః అంటారు. కలియుగంలో వెంకటేశ్వరుడే అధినాయకుడు. అంతేకాదు, కలౌ నామ సంకీర్తనం అనే మాట వ్యవహారంలో ఉంది. భగవన్నామ స్మరణ మాత్రం చేత సకల శుభాలు చేకూరుతాయంటారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కొలువైన ఈ దివ్యధామంలో దాదాపు 60 ఏళ్ల క్రితం సీతారాముల ఆలయాన్ని తొలుత నిర్మించారు. దశాబ్దాలుగా ఈ దివ్యాలయం భక్తజన సందోహంతో నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా వైభవంగా అలరారుతోంది. కాంతులొలుకు నీ రూపు కాంచని కనులుండునా, దివ్యమైన నీ నామం పలకని గళముండునా. కాంతులొలుకు నీ రూపు కాంచని కనులుండునా, దివ్యమైన నీ నామం పలకని గళముండునా. శరణు శరణు వెంకటేశ, శరణు శరణు శ్రీనివాస, శరణు శరణు తిరుమలేశ, శరణు శరణు చిద్విలాస. శరణు శరణు వెంకటేశ, శరణు శరణు శ్రీనివాస, శరణు శరణు తిరుమలేశ, శరణు శరణు చిద్విలాస. అలివేలు మంగపతి అందరికీ నీవే గతి, మనసారా కొలిచితి శరణని నిన్ను వేడితి. కలియుగంలో వెంకటాచలపతి భక్తులు బ్రోచే దైవం. శ్రీ మహావిష్ణువే కలియుగ అవతారమూర్తిగా కొలువైన పరబ్రహ్మ స్వరూపం. ఆ సర్వేశ్వరుడు భక్తుల కష్టాలు తొలగించే కొండంత దైవంగా వెంకటేశ్వర నామంతో ప్రసిద్ధి చెందాడు. ఆర్తజన దీక్షా దక్షకుడిగా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా, అన్నిటికీ మించి గోవిందుడిగా భక్తులచే పూజలందుకుంటున్నాడు. సర్వలాంకృత శోభితంగా భోగ శ్రీనివాసుడు గర్భాలయంలో భక్తానుగ్రహ ప్రదాయకంగా కొలువయ్యాడు. సంసార సాగర సముత్తరణైక సేతో అన్నట్టుగా కుడి హస్తంతో తన పాదాలను చూపుతాడు శ్రీనివాసుడు. స్వామివారి పాద పద్మాలను శరణాగతి వేడితే చాలు, మీ సంసార సాగరాన్ని దాటిస్తానంటాడు జగదానంద కారకుడు. శ్రీ వెంకటేశ్వరుణ్ణి కన్నులారా దివ్య దర్శనం చేసుకున్న భక్తులకు అనిర్వచనీయమైన దివ్యానుభూతి కలుగుతోంది. నిత్య కళ్యాణకారకుడైన వెంకటాచలపతిని వెంకట అని పిలిచినా చాలు, సకల పాపాలు నశించిపోతాయని పండితులు చెప్తారు. గర్భాలయంలో శ్రీవారు స్థానక భంగిమలో శంకు చక్రాలతో, కటి అభయ వరద హస్తాలతో, సర్వాలంకార సమ్మోహనమూర్తిగా ఊర్ధ్వపుండ్ర ముఖమండలంతో ప్రకాశిస్తున్నాడు. భక్తులు ఈ దివ్య మోహనాంగుడిని గోవిందనామాలతో మనసా వాచా కర్మణా స్మరిస్తూ స్తుతిస్తూ ఇహపర సౌభాగ్యాలను అనుగ్రహించమని ప్రణమిల్లుతారు. నమో నమో కేశవ, నమో నారాయణ, నమో నమో మాధవ, నమో గోవింద. నమో నమో కేశవ, నమో నారాయణ, నమో నమో మాధవ, నమో గోవింద. నమో నమో విష్ణు, నమో మధుసూదన, నమో నమో త్రివిక్రమ, నమో నమో వామన. నమో నమో విష్ణు, నమో మధుసూదన, నమో నమో త్రివిక్రమ, నమో నమో వామన. నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము. ఆది మధ్యాంతరహితుడు, అలంకార ప్రియుడు, సర్వంతానైనవాడు, సర్వాంతర్యామిని నవవిధ భక్తి మార్గాల్లో ఏ రీతిన భక్తుడు కొలిచినా కరుణించే కరుణాంతరంగుడిగా గర్భాలయంలో వ్యక్తమవుతున్నాడు. ప్రకృతి ప్రసాదించే సకల వర్ణ పుష్పమాలికలతో సకల స్వర్ణాభరణాలంకృతమై నిత్య కళ్యాణ శోభితుడుగా దర్శనమిస్తున్నాడు. గర్భాలయంలో సాక్షాత్తు వైకుంఠ పరంధాముడు కొలువయ్యాడా అన్నంతగా నయనానందకరంగా ప్రకటితమవుతుంటాడు శ్రీ వెంకటేశ్వరుడు. చూసిన వారికి చూసినంత, కొలిచిన వారికి కొలిచినంత సౌభాగ్యాలను ఇచ్చే కొండంత దేవుడు లక్ష్మీ విభుడు శ్రీనివాసుడి దర్శనం భక్తులకు ఇహపర పుణ్యదాయకం. ఇక్కడ కొలువైన శ్రీవారిని
11 శనివారాలు దర్శించుకుంటే భక్తుల సంకల్పాలు సిద్ధిస్తాయని ప్రతీతి. గర్భాలయంలో శ్రీవారి పాద పద్మాల చెంతనే శ్రీలక్ష్మి, భూదేవి సమేత శ్రీనివాసుడి ఉత్సవమూర్తులు కనిపిస్తాయి. ఇక్కడ కొలువైన శ్రీవారికి ప్రతి శుక్రవారం అభిషేకోత్సవం, అలాగే ప్రతి శనివారం ప్రత్యేక పూజాది అలంకారాలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి వారంలో ఈ 2 రోజులు ఉదయం సాయం సంధ్యల్లో రజతాభరణాలతోనూ సువర్ణాభరణాలంకృతమై స్వామి భక్తులకు దర్శనమిస్తారు. హరి హరి గోవింద ముకుంద జయ జయ గోవింద. హరి హరి గోవింద ముకుంద జయ జయ గోవింద. శ్రీకరమైనది నీ శుభనామము పలికినచో మరు జన్మము లేదు. హరి హరి గోవింద ముకుంద జయ జయ గోవింద. హరి హరి గోవింద ముకుంద జయ జయ గోవింద. 60 ఏళ్ల నాటి ఈ దివ్యధామంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారు లక్ష్మణ సమేతంగా ప్రతిష్ఠిత మూర్తులుగా కృష్ణవర్ణ ప్రతిమలుగా సర్వాలంకారయుక్తంగా కొలువయ్యారు. మకర తోరణం ముందు రజతాభరణాలతో పట్టు పీతాంబరాలతో సాకేతరాముడు కోదండాన్ని ధరించి సీతాలక్ష్మణ సమేతంగా భక్తకోటికి దర్శనమిస్తున్నాడు. ఈ రామయ్య సన్నిధిలో రామనామాన్ని 5 సార్లు ఉచ్చరించినా చాలు, భక్తుల అభీష్టాలు నెరవేరుతాయని ప్రతీతి. వైకుంఠధాముడు కొలువైన ఈ దివ్య సన్నిధిలోనే శ్రీ కాశీ విశాలాక్షి సహిత కాశీ విశ్వేశ్వరుడు ఉపాలయ మందిరంలో కొలువయ్యాడు. గర్భాలయంలో కాశీ విశ్వేశ్వరుడు ధారాపాత్ర జలబిందు దారలతో నిత్యాభిషేక ప్రియుడిగా దర్శనమిస్తున్నాడు. ఇహపర వాంఛలతో భక్తులు స్వామి సన్నిధికి చేరి కైమోడ్పులర్పించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లుతారు. ప్రతి సోమవారం మాస శివరాత్రితో పాటు శైవ సంప్రదాయ పర్వదినాల్లో విశిష్ట పూజలు జరుపుతారు. కాశీ విశ్వేశ్వరుడి సన్నిధికి దగ్గరగానే కాశీ విశాలాక్షి అమ్మవారు కొలువై భక్తులను అనుగ్రహిస్తోంది. కాశీ పురాధీశ్వరి నంద్యాల భక్తజన కోటి ఇష్టకామ్యాలను తీర్చేందుకు ప్రతిష్ఠిత మూర్తిగా స్థానక భంగిమలో గర్భాలయంలో వేంచేస్తోంది. హరిద్రావర్ణ ముఖవర్చస్సుతో భక్తుల పాలిటి కారుణ్యవల్లిగా విశాల నేత్రద్వయంతో లోకాలను కాచే కల్పవల్లిగా భక్తులను కాచి కాపాడుతోంది. ఈ జగన్మాతకు నిత్య పూజలతో పాటు ప్రతి శ్రావణ మాసంలోనూ విశేష పూజలు నిర్వహిస్తారు. శివాలయం సమీపంలోనే నవగ్రహ దేవతల మండపం నెలకొని ఉంటోంది. నవగ్రహ దోషాలు ఉన్న భక్తులు నవధాన్యాలతో దేవతలను అర్చిస్తారు. కవిత్వ పరిపాటి మగాతి పసుతా గోటి కులాదధిక తాటి ముదార ముఖ వీటి రక్సేన తనుతా. విశాలాక్షి తల్లి కొలువైన మందిరానికి చేరువలోనే భక్తాంజనేయ స్వామి దివ్య మందిరం నెలకొని ఉంది. గర్భాలయంలో స్వామివారు ముకుళిత హస్తాలతో రజతాభరణాలంకృతుడై భక్తకోటికి దర్శనమిస్తున్నాడు.
వీరత్వానికి ప్రతీక అయిన హనుమను ఆరాధించే భక్తులకు మానసికపరమైన ఆనందంతో పాటు ఆరోగ్యం, బుద్ధిబలం, సంకల్పసిద్ధి, సుఖశాంతులు లభిస్తాయని ప్రతీతి. శ్రీరామచంద్రుడు లేని ఊరు, హనుమ లేని చోటు ఉండదంటే అతిశయోక్తి కాదు. హనుమకు నిత్య పూజాధికాలతో పాటు ప్రతి మంగళ, శనివారాలు విశేష పూజలు నిర్వహిస్తారు. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. ఏడుకొండలవాడి సన్నిధిలోనే శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు పద్మాసన స్థితి అయి కొలువయ్యింది. సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖ సంతోషాలకు, సంతానానికి, ధైర్య సాహసాలకు, విజయానికి అధిదేవత శ్రీలక్ష్మీదేవి. ప్రతి శుక్రవారం విష్ణు హృదయ నివాసిని అయిన శ్రీ మహాలక్ష్మిని ఇక్కడ భక్తులు విశేషంగా దర్శించుకుంటారు. లక్ష్మీదేవి సన్నిధికి సమీపంలోనే సరస్వతీదేవి అమ్మవారి ఆలయం నెలకొని ఉంది. శక్తిమాత స్వరూపాల్లో సరస్వతీదేవి అమ్మవారు ఒకరు. ఈ తల్లిని ఆరాధించిన భక్తులకు వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలో విజ్ఞానం సిద్ధిస్తాయని ఋగ్వేదం, దేవీ భాగవతం, బ్రహ్మవైర్త పురాణాలు చెబుతున్నాయి. ఇదే ఆలయం ప్రాంగణంలో సకల విఘ్నహరుడు విఘ్నేశ్వరుడి దివ్య మందిరం నెలకొని ఉంది. గర్భాలయంలో పార్వతీ తనయుడు కృష్ణవర్ణ ప్రతిమగా, లంబోదరుడిగా, చతుర్భుజాలతో కొలువై భక్తుల ఇష్టకామ్యాలను ఈడేరుస్తున్నాడు. స్వామివారికి ఎదురుగా మూషిక వాహనం నెలకొని ఉంది. ఇదే ప్రాంగణంలో అశ్వత్థ వృక్షం, నాగదేవతా ప్రతిమలు నెలకొని ఉన్నాయి. నమో నమో గణనాయక దేవా, నమో నమో వినాయక, పార్వతీ ముద్దుల తనయ దేవా, పార్వతీ ముద్దుల తనయ దేవా, గంగణపతయే నమో నమః, నమో నమః, నమో నమో గణనాయక దేవా. బ్రహ్మాండంలో వెంకటాద్రికి సమానమైన పవిత్ర ప్రదేశం మరొకటి లేదని ప్రతీతి. కానీ శ్రీనివాసుడు కొలువైన ప్రతి ప్రదేశం తిరుమల సమాంతర క్షేత్రంగానే భక్తులు భావిస్తారు. కలియుగ భూలోక వైకుంఠంలా బాసిల్లుతున్న నంద్యాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహిస్తారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ప్రతి శుక్ర, శనివారాలు శ్రీవారికి అభిషేకం, అష్టోత్తర శతనామావళి పూజ, సహస్రనామావళి పూజ నిర్వహిస్తారు. శనివారం రాత్రి 7 రకాల హారతులతో మహామంగళహారతి ఇస్తారు. నయన మనోహరంగా ఆవిష్కృతమయ్యే ఈ హారతి వేడుకలు చూడటానికి 2 కళ్ళు చాలవు. ప్రతి మంగళవారం రోజు అష్టదళ స్వర్ణ పద్మ పూజలను జరుపుతారు. లక్ష్మీ వెంకటేశ్వరుడికి శ్రావణ మాసం, వైకుంఠ ఏకాదశి, ధనుర్మాస ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఇదే ప్రాంగణంలో శ్రీరామనవమి, గణపతి నవరాత్రోత్సవాలు, శరన్నవరాత్రోత్సవాలు, కార్తీక దీపోత్సవాలు, వసంత పంచమి తదితర విశేష పర్వదినాల్లో ఉత్సవాది పూజాది క్రతువులను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. హైదరాబాద్ నుండి నంద్యాలకు సుమారు 296 కిలోమీటర్ల దూరం ఉంది. విజయవాడ నుండి నంద్యాల సుమారు 329 కిలోమీటర్ల దూరంలో ఉంది. భక్తులు తమ నివాస ప్రాంతాల నుండి నంద్యాల సంజీవనగర్కు రోడ్డు లేదా రైలు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. నంద్యాల బస్టాండ్కు అత్యంత సమీపంలోనే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉంది. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తుల సందర్శనార్థం ఆలయం తెరిచే ఉంటుంది. త్రిగుణాత్మకుడు, త్రికాల రూపి, చతుర్మూర్తిధరుడు, పాపహరుడు, చరాచర గురుడు, నిరాకారుడు, నిరామయుడు అయిన శ్రీమన్నారాయణుడు నంద్యాలలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడిగా ప్రతిష్ఠితమయ్యాడు. ఆ మనోహర సన్మంగళకారుడిని నేత్రోత్సవంగా దర్శించుకున్నాం కదా. రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.